పెద్ద మొహోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మంచిదన్నయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే, నువ్వేం భయపడకు, కష్టాలు ఎక్కువ కాలమే ఉండవులే. ధైర్యంగానే ఉంటాను. ఆ ధైర్యమే కదా నాకు తోడు నీడగా నిలబడేది. అయినా పుట్టినప్పటి నుండి ఎన్ని కష్టాలా ఆ భగవంతుడు నాకు కలిగించేది. నా అనుకున్న నా బాబాయ్ కూడా ఈరోజు నన్ను ఒక శత్రువుగానే చూస్తున్నాడు. నాకే కష్టాలు తీరవా? నీకు కష్టాలు తీరవు. నీకు అసలు సిసలైన కష్టాలు ఈ రోజు అర్ధరాత్రి నుండే మొదలవుతున్నాయి. ఎవరి మాట అన్నది? నాతోనే ఈ మాట అన్నట్టుగా నా చెవిలో వినిపిస్తుంది. నీకు అసలు సిసలైన కష్టాలు ఈ రోజు అర్ధరాత్రి నుండే మొదలవుతున్నాయి. ఏమే అనుకుంటా ఈ మాట అంది. వెళ్ళి కలుస్తాను. ఏమ్మా? ఏంటమ్మా? ఇప్పుడు మీరక్కడ నా వెనకాల కష్టాల గురించి ఏమైనా చెప్పారా? లేదమ్మా, నాకేం తెలీదు. ఒకవేళ ఈవిడే అనుకుంటా ఈ మాట అంది. ఏమండి? అయ్యో, ఎక్కడికి వెళ్ళింది? ఈవిడ చెప్పిందా? నేను నాకెదురయ్యే కష్టాల గురించి ఆలోచిస్తుంటే నీకసలు కష్టాలు ఈ రాత్రి నుండే మొదలవుతాయని వినిపించటం ఏంటి? అలా వినిపించిందా లేక ఎవరైనా నాతో అన్నారా? ఎవరో ఒక ఆవిడ ఈ మాట అనేసి వెళ్ళిపోయింది. ఫేస్ ఆవిడది కనిపించలేదు. ఒకవేళ నా భ్రమ? ఏమైంది సుందరి? ఎందుకలా కంగారు పడుతున్నావు? అమ్మా, నేను ఆటో కోసం ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఇంకా మంచి రోజులు రావా అని అనుకుంటుండగా సడన్ గా ఒక లేడీ వాయిస్ నాకే చెప్పినట్టుగా వినిపించిందమ్మా. ఎవరావిడా? తెలీదమ్మా. జనాలతో కలిసి వెళ్ళింది. వెళ్తున్నప్పుడు మాత్రం కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమంటూ సౌండ్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ మొహం చూడలేదా? లేదమ్మా, చూడలేదు. అమ్మా, ఎవరై ఉంటారు? ఎవరో, నిన్నైతే కాదు కదా. ఇంతటితో ఆ విషయం ఆలోచించడం మానే. లేదమ్మా, ఇదంతా తేలిగ్గా వదిలేసే విషయం కాదు. ఇదంతా ఎవరో దగ్గరుండి చేయిస్తున్నట్టుగా ఉంది. అదంతా నీ భ్రమ. నీకు మతి భ్రమించి నీతో ఎవరో వచ్చి మాట్లాడినట్టుగా నువ్వు ఊహించుకుంటున్నావు.
కాదమ్మా, అక్కడే ఉన్నవాళ్ళు అక్కడ ఎవరో అని అలా వెళ్ళిపోయారు. అది పర్టికులర్ గా నేనే వినాలని అలా చెప్పి వెళ్ళింది. విన్నది నేనే. అసలు నిన్నే అన్నారని నువ్వెందుకు అనుకుంటున్నావు? అలా అనుకునే అన్ని నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావు. అయినా డాక్టర్ ఏమని చెప్పారు? రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. మానసికంగా ప్రశాంతంగా ఉండమన్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రతి పనికిరాని విషయాన్ని తలకెక్కించుకొని తలపోటుతో బాధపడుతున్నావు. అదేంటమ్మా అలా అంటున్నావు? నాకు అర్థం అవుతూనే ఉంది ప్రమాదం అనేది పులిలా నన్ను పొంచి చూస్తుంది అని. ఆ ప్రమాదం సృష్టించబోయేది ఎవరు, ఏంటి అని ఆలోచించాలి కదా. అసలు ఆ ప్రమాదం ఎవరికొస్తుంది? నాకు, నీకు, లేదా పల్లవికి? ఇలా హెచ్చరికలు వచ్చాక కూడా నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ అంటావా? అబ్బా, ఇలా ఆలోచించి ఆలోచించి చివరికి నువ్వేమైపోతావేమోనని నాకు భయంగా ఉందే. అసలే నువ్వు ఉత్త మనిషివి కూడా కావు. ఒక పక్క నీ కడుపులో పెరిగే బిడ్డకు బాగోలేదు. లోపల బిడ్డ బ్రతుకుతుందా లేదా అన్న టెన్షన్తో ఉన్నావు కదా. ఇప్పుడు ఈ వాయిస్ విన్నావని ఇంతగా ఆలోచించటం అవసరమా అనేది నా బాధ. అమ్మా, ఇప్పుడు నాకున్న బాధ్యత చాలా పెద్దది. నువ్వనుకోవచ్చు ఈ సుందరి నా మాట వినదు అని. నా కడుపులో పెరిగే బిడ్డను బాధ్యతగా అను మేడంకి తిరిగి అప్పచెప్పాలి. ఈ ఆస్తి మొత్తాన్ని చిన్నగా అను మేడం పేరు మీదకి వచ్చేలా చూడాలి. నా ఈ ప్రయత్నంలో ఎన్ని ప్రమాదాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటాను. ఇప్పుడు నీకు ఈ కొత్త సమస్యలు అవసరమా? ఉన్నవి సరిపోవా? ఈ రోజు నైట్ అర్ధరాత్రి నుంచే అసలైన సమస్యలు ఎదురవుతాయి అంటే కంటికి నిద్రలా వస్తుంది. మనశ్శాంతిగా ఎలా ఉండగలం? శారీరకంగా మానసికంగా ఒత్తిళ్లను భరిస్తూ కూడా సంతోషంగా ఎలా ఉండగలమమ్మా? సరే సుందరి, ఇప్పుడు ఎవ్వరు చెప్పినా నీ బుర్రకెక్కేలా లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు. సరే పడుకో, పొద్దునే ఆలోచించుకుందు గాని. అమ్మా, నేను పడుకుంటాను. ఇక నువ్వు వెళ్ళి పడుకో. నా గురించి ఆలోచించుకో. చంపలు వాయగొడతాను. నా గురించి ఆలోచించకు అంటే. అది కాదమ్మా, నేను చెప్పేది నువ్వు కూడా ఈ టైం వరకు ఉండడం కరెక్ట్ కాదు అని. ఏం చేస్తాను? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. కానీ నీ విషయంలో నేనే కదా జాగ్రత్తగా చూసుకునేది. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను సుందరి. ఇది నిజం. నేను చెప్పేది చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. నీకు చెప్పి చెప్పి నాకే విసుగొస్తోంది. నీకు చెప్పడం కంటే ఆ అనుని మంచి చేసుకుని నీకెలాంటి ప్రమాదాలు తలపెట్టొద్దని మొక్కుకుంటాను. అదేంటమ్మా, అను మేడంతో అలా మాట్లాడితే అను నా గురించి ఏమనుకుంటుంది? ఏమనుకోదే. ఆ బంగారాజు దత్తత తీసుకున్నాడు కదా, ఎలా చూసుకుంటున్నాడు? మరి అను పల్లవిని ఎలా చూసుకుంటుంది? ఈ అమ్మాయిని కూడా దత్తత తీసుకుంది కదా, బాగా చూసుకోవాలి. ఆ మాటే చెప్తూ నీ గురించి ఎలాంటి చెడు చేయొద్దని అడుగుతాను. అనుతో అయినా మంచిగా మాట్లాడితే నా కూతురుతో అయినా మంచిగా ఉంటుందేమో. అమ్మా అను, పాపకి పాలు తీసుకొచ్చానమ్మా. పాపకి పాలు తాగించు. పాలు కావాలని పాప అడిగిందా? పాలు తీసుకురమ్మని నేను చెప్పానా? పసిపిల్ల అదేం అడుగుతుందమ్మా. అర్థం చేసుకొని పాపకి ఎప్పుడెప్పుడు పాలు తాగాలనిపిస్తుందో అది తెలుసుకొని మనమే పాపకి పాలు పట్టించాలి. ఇక నువ్వు చెప్తేనే నాకు తెలిసేలా ఉందే. ఆ మాత్రం మాకు తెలీదా?